గ్రామంలో జమీందారు ఉన్నారు. ఆయన పేరు రంగారావు బహదూర్. చాలా మంచివారు. పేదలకు సాయం చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర విఠల్ అని ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నాడు. అమ్మా నాన్నలు లేకపోవడంతో విఠల్ మంచి చెడ్డలు జమీందార్ గారు చూసేవారు. విఠల్ 10th క్లాస్ పూర్తి చేశాడు. తరువాత చదువుపై శ్రద్ధ లేక ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ట్రాక్టర్ సాయంతో వ్యవసాయం చేసేవాడు. ధాన్యం బస్తాలు ట్రాక్టర్లో లోడ్ వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళేవాడు. జమీందార్ గారు తన మధ్యవర్తిగా ఉండి బ్యాంక్లో నిప్పించగా విఠల్ ట్రాక్టర్ కొనుక్కున్నాడు. కొంతకాలానికి ట్రాక్టర్ లోన్ తీరిపోయింది. విఠల్ ట్రాక్టర్కి ఓనర్ అయ్యాడు. ఆ గ్రామంలో మున్నా, వీరేష్ అనే 2 దొంగలు ఉన్నారు. ఒకరోజు చెట్టు కింద ఇలా మాట్లాడుకుంటారు. వీరేష్, ఎన్నాళ్ళని ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేసి కాలం గడుపుతాము? ఒక పక్క పోలీస్ బాబాయిలకి పట్టుబడామంటే దోచిన సొమ్ములో 3 వంతులు వాటా ఇవ్వాలి. మనకేమీ మిగలదు. పైగా పెళ్ళిళ్ళ ఆహ్వానం అందించినట్లుగా ప్రతి నెల ఒకసారి చెంచులగూడ అత్తారింటికి వెళ్ళి వస్తున్నాము. ఎన్నాళ్ళురా ఈ పరేషాన్? నాకు అర్థం కావట్లేదు. మొన్న కంగారు పడకరా, ఆలస్యం అయినా పెద్ద దొంగతనమే చెయ్యాలి. జాక్పాట్ కొట్టాలి. లైఫ్ మారిపోవాలి. మనం ఈ గ్రామం వదిలి వెళ్ళిపోవాలి. వీరేష్, ఎప్పుడు చూసినా కథలే చెప్తావు, పనులు చెయ్యవు. ఒక పని చెయ్యవచ్చు. ఒక పెద్ద బంగారపు షాప్లో దొంగతనం చెయ్యవచ్చు. ఈ మధ్య బాబాయ్ గారు టీవీల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి చోట షాపుల్లో త్రినేత్రాలు పెట్టారు. అదేరా సీసీ కెమెరాలు. ఎంత గజ దొంగ అయినా ఇట్టే క్షణాలపై పట్టుబడుతున్నాడు. దొంగలకు ప్రతి ఆదివారం స్వేచ్ఛగా దొంగతనం చేసుకోవడానికి అవకాశం ఇమ్మని సీఎం గారికి అర్జీ పెట్టుకుందాం. ఆధార్ నెంబర్ కూడా ఇవ్వరా, బాగుంటుంది. ఒకరోజు జమీందార్ గారు మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ కు గ్రామ ప్రజలు, మున్నా, వీరేష్లు వస్తారు. ప్రియమైన ప్రజలారా, మన ఊరు మ్యూజియం కు పురాతన తవ్వకాల్లో బయటపడ్డ లోహపు ఫైర్ డ్రాగన్స్ 2 బయటపడ్డాయి. అలాగే మరకతమణి తీసుకువచ్చి ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శన వారం రోజులు ఉంటుందంట. మనం వెళ్ళవచ్చు. అందరూ మ్యూజియానికి వెళ్లి డ్రాగన్స్ ని, మరకతమణిని చూస్తారు. మున్నా, వీరేష్లు కూడా అక్కడికి వెళ్తారు. విఠల్ మ్యూజియం మేనేజర్ ని ఆసక్తిగా డ్రాగన్స్ ని, మరకతమణిని గురించి అడుగుతాడు. ప్రస్తుతం ఇవి లోహపు డ్రాగన్స్. వీటి ప్రాణశక్తి ఈ మరకతమణిలో ఉంది. ఎవరైనా ఈ మరకతమణిని దొంగలిస్తే ఆటోమేటిక్ గా వీటికి ప్రాణశక్తి వస్తుంది. ఇవి ఆకాశంలో ఎగురుతూ నోటి ద్వారా అగ్గిరవ్వలు విడుదల చేస్తాయి. వీటి దాడికి చుట్టుపక్కల ప్రాంతాలు కాలిపోయి బూడిద అవుతాయి. ఇవి వెరీ వెరీ డేంజరస్ డ్రాగన్స్. అందరూ తమ గ్రామం వచ్చేస్తారు. వీరేష్, చూసావుగా, ఆ మరకతమణిని ఎవరైనా దొంగలిస్తారని ఆ మేనేజర్ కట్టుకథలు చెప్పాడు. ఇప్పుడు అసలు డ్రాగన్స్ ఎక్కడున్నాయి? నిజమేరా, మనం భయపడకుండా ఈ రాత్రి మ్యూజియంకి వెళ్ళి ఆ మరకతమణిని దొంగలించి ముంబై పారిపోదాం. అక్కడ ఈ మణిని లక్షలకు అమ్ముకుందాం. మనం హ్యాపీగా ముంబైలోనే సెటిల్ అయిపోదాం. మున్నా, వీరేష్లు మ్యూజియంకు వెళ్తారు. అక్కడ అద్దాల బాక్స్ లో ఉన్న మణిని బయటకు తీస్తారు. డ్రాగన్స్ కు ప్రాణశక్తి వస్తుంది. అవి పరిగెడుతూ నిప్పులు కక్కుతాయి. మున్నా, వీరేష్లు భయపడి పారిపోతారు. వీళ్ళ వెనక డ్రాగన్స్ వెళ్తాయి. అవి గ్రామంలో నిప్పులు కురిపించగా ఇల్లు, చెట్లు కాలిపోతాయి. విఠల్ కూడా ఒక లోయలో పడిపోతాడు. విఠల్ ఎదురుగా ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెను తెరవగా చిట్టి రోబో ఉంటుంది.
మిత్రమా, నన్ను కాపాడావు. నీకు ఏం సాయం చేయను చెప్పు. మా గ్రామంపై డ్రాగన్స్ దాడి చేసినవి. వాటి నుండి నన్ను మా గ్రామాన్ని కాపాడు. చిట్టి రోబో చిన్న ట్రక్ బొమ్మను విఠల్కు ఇస్తుంది. చిట్టి రోబో, సాయం చెయ్యమంటే ఈ ట్రక్ బొమ్మ ఇచ్చావే. చూడు విఠల్, ఇది మామూలు ట్రక్ బొమ్మ కాదు. ఇది మ్యాజికల్ రిమోట్ కంట్రోల్ ఫైర్ ట్రక్. విఠల్ ఆ ట్రక్ ని కింద పెట్టగా పెద్ద ట్రక్ గా మారిపోతుంది. విఠల్ రిమోట్ ఆపరేట్ చేస్తాడు. ట్రక్ రోడ్డుపై స్పీడ్గా వెళ్తుంది. డ్రాగన్స్ ఎదురుగా ఆగుతుంది. డ్రాగన్స్ పైకి పట్టిన మెరుపులు వర్షం కురుస్తాయి. చివరకు డ్రాగన్స్ అందులో కలిసిపోయి పోలీసులు రాగా విఠల్ ఆ మణిని పోలీసులకు అప్పగిస్తాడు. మున్నా వీరేషులు చేసిన తప్పులకు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. మ్యాజికల్ ఫైర్ ట్రాక్టర్. ఆత్రేయపురం అనే గ్రామంలో సంతోష్ అనే మంచి వ్యక్తి ఉండేవాడు. సంతోష్కి ఒక ట్రాక్టర్ ఉండేది. ఆ ట్రాక్టర్ అంటే సంతోష్కి చాలా ఇష్టం. తన సొంత కొడుకులా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయం ఆ ట్రాక్టర్ని కడిగి చూసి మురిసిపోతూ ఉండేవాడు. సంతోష్ మురిసిపోతూ ఉండగా తన భార్య వచ్చి ఇలా అంటుంది. ఏ అయ్యా, ఇది మిషనా లేదా నీ కొడుకా? ఎందుకు ట్రాక్టర్ని చూసి అలా మురిసిపోతున్నావు? కరెక్ట్గా చెప్పావు. ఇది ట్రాక్టర్ కాదు, నా కొడుకు కంటే ఎక్కువ. అని చెప్పి తన పని తాను చేసుకుంటాడు. దానితో తన భార్యకి కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సంతోష్కి ఫోన్ వస్తుంది. సంతోష్, నీతో అర్జెంటుగా పని ఉంది. ట్రాక్టర్తో రా, డబ్బులు బాగా వస్తాయి. అయ్యా, నేను వెంటనే బయలుదేరుతాను అని తన భార్యకు చెప్పి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా ప్రసాద్ వస్తాడు. ప్రసాద్కి బాగా గర్వం ఎక్కువ. అరే సంతోష్, మా ఇంటికి భోజనానికి రా అని కోపంగా పిలుస్తాడు. అన్న, నాకు పని ఉంది. ఇప్పుడే సేట్ ఫోన్ చేశాడు, అర్జెంటుగా రమ్మన్నాడు. ఏమీ అనుకోకు. నాకు అదంతా తెలీదు. వస్తావా రావా? అన్న, నాకు ఇప్పుడు అవ్వదు, పట్నం వెళ్ళాలి అని అక్కడి నుండి బయలుదేరుతాడు. సరే, వెళ్ళు వెళ్ళు. కొంతసేపటికి దారి మధ్యలో కొంతమంది ట్రాక్టర్ని ఆపి ఇలా అంటారు. సంతోష్, ఆగు. నువ్వు మాతో పాటు ప్రసాద్ గారి ఇంటికి రావాలి. లేదంటే నిన్ను నీ ట్రాక్టర్ని ముక్కలు ముక్కలు చేస్తాం. లేదు లేదు, నేను రాను. నేను పట్నంలో ఓ సేటు గారి దగ్గర పని ఒప్పుకున్నాను. ఆ మాటలకి వాళ్ళకి కోపం వచ్చి సంతోష్ని కొట్టి ట్రాక్టర్ని కూడా ముక్కలు చేసి, సంతోష్, ఒక్కటి గుర్తుపెట్టుకో. ప్రసాద్ గారు లాంటి గొప్పవాళ్ళు భోజనానికి పిలిస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఇకనైనా జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సంతోష్ అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉండగా అటుగా వెళుతున్న సాధువు చూసి ఇలా అంటాడు. బాబు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నాకు చెప్పు. సంతోష్ జరిగిందంతా పూసగుచ్చినట్టు మొత్తం వివరిస్తాడు. సాధువు ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ముక్కలైపోయిన ట్రాక్టర్ యథావిధిగా వచ్చేస్తుంది. సంతోష్, నీ ట్రాక్టరు ఎలా ఉండేదో అలా వచ్చేసింది. దీనికి కొన్ని అద్భుత శక్తుల్ని ప్రసాదించాను. దీని జోలికి ఎవరైనా వస్తే ఇది మ్యాజికల్ ఫైర్ ట్రాక్టర్గా మారిపోతుంది. అందువల్ల దీని జోలికి
ఎవరు రాలేరు. అని చెప్పి సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సంతోష్ ఆ ట్రాక్టర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. దూరం నుంచి సంతోష్ తన ట్రాక్టర్తో ఇంటికి వెళ్ళడం ప్రసాద్ చూస్తాడు. ఏమిరా, వాడి ట్రాక్టర్ని ముక్కలు ముక్కలు చేసామని చెప్పానుగా. అయ్యా, ఆ ట్రాక్టర్ని ముక్కలు ముక్కలు చేశాము. అది మామూలుగా ఎలా అయ్యిందో అర్థం కావట్లేదు. ఒరేయ్, మీరు నిజంగా పాడు చేసింది సంతోష్ ట్రాక్టరేనా? సరే, వెళ్ళి ట్రాక్టర్ని నాశనం చేయండి. మీరు ఏ చింత పెట్టుకోకండి. ఆ ట్రాక్టర్ని ముక్కలు ముక్కలు చేస్తాము. వాడికి ఏ పని లేకుండా మేము చేస్తాముగా. మీరు తడిగుడ్డ వేసుకుని పడుకోండి. ఆ రోజు రాత్రి సంతోష్ ఇంటికి వెళతారు. వెళ్ళి ట్రాక్టర్ని కొట్టగా అది మ్యాజికల్ ఫైర్ ట్రాక్టర్గా మారిపోతుంది. వాళ్ళని భయపెడుతుంది. అయ్యో కాపాడండి, రక్షించండి, అయ్యో కాపాడండి. అలా వాళ్ళని తరుముతూ ప్రసాద్ ఇంటికి వెళుతుంది. ప్రసాద్ దగ్గరకు వెళ్ళి తనని భయపెట్టి తన ఇంటిని తగలపెట్టేసి అక్కడి నుంచి సంతోష్ ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సంతోష్ ఇంటిలోంచి బయటకు వచ్చి చూసేసరికి ప్రసాద్ ఇల్లు కాలిపోయి ఉంటుంది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అని నవ్వుకుంటాడు.